హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఏంటక్క ఎంత సంతోషంగా ఉన్నారు మీరు అడగచ్చు. మా స్వాములు అయితే వస్తున్నారు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా దిగుంటారు. ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు, అంటే ట్రైన్ దిగుంటారు. సో వెయిటింగ్ అనమాట. 4 days అయిపోయింది బాబుని చూసి. అండ్ ఈ కొత్తది ఇత్తడి పళ్ళెం అయితే తీసుకున్నాం అనమాట. ఒక 15 days అవుతుంది తీసుకుని కూడాను. ఇన్ని సంవత్సరాలు మా స్వామి మాలేసుకున్నాడు, మా హస్బెండ్ స్వామి. కానీ పాప ఎప్పుడు తీసుకోలేదు. స్టీల్ బేసిన్లోనే కాలు కడిగేస్తున్నాము. చిన్ని స్వార్థం అనమాట. తల్లిగా కొడుకు కోసం తీసుకున్నాము. తీసుకోండి. సో అదేం లేదండి, ఆ టైంకి అలా కుదిరిందనమాట. అండ్ మా స్వాములు వస్తున్నారు, తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండి మంచిగా శబరిమల యాత్ర అయితే పూర్తి చేసుకుని వచ్చారు అయ్యప్ప దయ వల్ల. అండ్ ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇదిగోండి స్వాములు వస్తారని చెప్పేసి ఇలాగ పువ్వులు అయితే వేసి నీళ్ళు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడే బుడ్డ స్వామి ఫోన్ చేశాడనమాట, మీకు చెప్పాను కదా వీడియోలో. ఇప్పుడు ఈలోపు ఫోన్ చేశారు, అమ్మ స్వామి వస్తున్నాము అని. అందుకని ఇంక అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాను. 4 days అయిపోయింది కదా బాబుని చూసి, అందుకని బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. అందుకే బయటే నుంచున్నాను. వచ్చినాక మీకు చూపిస్తా. 4 రోజులు అయితే వెయిట్ చేసాం, కానీ దగ్గరికి వచ్చామన్నాక వెయిట్ చేయలేకపోతున్నాను. ఇంకా రావట్లేదు అనిపిస్తుంది. బయట నుంచి వెయిట్ చేస్తున్నా. అదే వస్తున్నాడు మా స్వామి. ఓ స్వామి, ఎలా జరిగింది? జూమ్లో పెట్టాను స్వామి. స్వామి తిప్పేటప్పుడు నిలువుగా పెడుతున్నా అత్తయ్య. సో రాగానే ఇలాగా ఫస్ట్ దిగదొడ్చాలన్నమాట. తర్వాత కాళ్ళు కడగాలి. ఉన్న మాంసం కూడా పట్టిని తీసేస్తారండి. అబ్బా సంవత్సరం ఇప్పుడు ఆన్ చేయలేదా? మైక్ పెట్టుకున్నా స్వామి, మీ ఇప్పుడు జోకులు చేస్తారండి. డైరెక్ట్గా రికార్డ్ అయిపోతుంటే అదే డైరెక్ట్ న్యాచురాలిటీ ఉండాలి దేనికైనా. మా ఆయన స్వామికేం ఫస్ట్ మా అత్తగారితో కడిగిస్తున్నాం. ఫోటో తీసాను. ఈ స్వామి అనుకున్నావా? స్వామి పాద సాములు రాగానే పేట దగ్గర చూసుకుంటున్నారు. ఇక స్వామి నాకు శబరిమల నుంచి ఏం తెచ్చారు? శబరిమల నుంచి ఏం తెచ్చారు స్వామి? ఏం చేస్తాను గురువారిలో ఎప్పుడు తెచ్చేది. ఈసారి కలర్ మార్చారు దేవుడి దేవల్ల. ఇదేమో భవిష్యత్తుకి. మా తేజమ్మకి ఏం తీసుకోవాలా? మా అక్కుచ్చులకి, మా చిన్న తల్లికి అలానే తీసుకున్నాడు. బాగున్నాయి. బాగుంది. మనకంటే కనీసం అలా అన్నయ్య తీసుకున్నాడు. వాళ్ళ చెల్లి కోసం బాగున్నాయి. చిన్ని చెల్లి కోసం. మరి పెద్ద చెల్లెళ్ళకి ఏం తీసుకోలేదు? సర్ప్రైజ్ అనుకుంటా, చెప్పట్లా అన్నారు. నాకు శారీ అయితే బాగుంది స్వామి. ఎప్పుడు మెరూన్ కలర్ అండ్
ఫుల్ వైట్ తీసుకుంటారు, ఈసారి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇవి విరిముడి బియ్యం అనమాట. మేము పాలు పొంగల్ చేస్తాం కదా, అవి ఎక్కువ తీసుకురాలేదు ఎందుకంటే నార్మల్ బియ్యం కూడా కొంచెం కలిపి పరమాన్నం వండుతాం అనమాట. ఎక్కువ తీసుకొచ్చే కొద్ది ఏంటంటే మనం ఇంట్లో స్టోర్ చేయాలి, అలా చేయకూడదు కదా, అందుకని మొత్తం వండేయాలి. నార్మల్ బియ్యంలో కలిపేసి ఇవి కూడా పరమాన్నం వండేస్తుంది ఇప్పుడు అత్తయ్య. ఇది ఎవరికి? ఫోన్లు పాతే ఫోన్లు తీసుకొస్తాం కదా, చేతిలో పట్టుకోవడం ఎందుకని అక్కడ ఉంటే తీసుకున్నాం. బాబా మీ నాన్న ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొనుక్కోలేదు, నువ్వు మాత్రం అన్ని. 10 నిమిషాలు పెట్టి తీసాం. మరి ఎందుకు స్వామి దానికి అనవసరం? మీద వాటి మీద ఫోటోలు తేయడానికి బాగుంటాయి. ఫోటోల కోసం ఎవరైనా తీసుకుంటారా, సేఫ్టీ కోసం తీసుకుంటారా? టూర్లకి వెళ్ళేటప్పుడు కూడా పని వస్తుంది. బా మనం తెగ టూర్లో వెళ్తాం సంవత్సరం. సంవత్సరానికి 5 సార్లు వెళ్తాం. ఎక్కడికి? అబ్బా అంతే. అవును. అమ్మో చాలా ఎక్కువ తెచ్చావు స్వామి బియ్యం. అయితే నువ్వు ఏంటి స్వామి మరి అంత కొద్దిగా తెచ్చావు? అవునా, అయితే పర్లేదు స్వామి. ఇప్పుడు నార్మల్ బియ్యం వేసాం. బెల్లం అన్నం అని కాదు, అరవనం అని పెడతారు. అవునా, ఆకు అమ్మే వాళ్ళు 5 రూపాయలకి ప్రసాదం ఫ్రీ ఉండేది, ఇప్పుడు ప్రసాదానికి 10 రూపాయలు చేశారు. ఓకే. ఓన్లీ ఏమైంది? బస్తాలు ఉంటాయి, అవన్నీ వీడియోలు తీయాలని ఈ స్వామి ఓకే. గింజ కూడా పడకుండా బియ్యపు గింజ తీస్తున్నారా? స్వామి కష్టపడి చేస్తుంటే నువ్వేంటి స్వామి? ప్రసాదం మా మణికంఠకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది. మణికంఠగానే కాదు అందరికీ, నాకు తెలిసి అందరికీ ఇష్టం ఈ ప్రసాదం అంటే, అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే. అది మాత్రం ఒక బాక్స్ తీసుకొచ్చారా? 2 అవునా స్వామి? తీసుకురావడం గొప్ప కాదు స్వామి, పంచడం గొప్ప. తీసుకొచ్చేస్తారు, పంచడానికి మీకు టైం ఉండదు. నిజంగానా? పార్టీలు తెమ్మన్నారా? కొన్ని చిన్న ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా, లేకపోతే బాక్సులు కానీ చిన్న డబ్బా ఇచ్చేస్తారా? అవునా? ఈసారి చాలా ప్రసాదాలు తెచ్చారు. ఎప్పుడైతే ఒక్కటే తీసుకొస్తారు, ఈసారి ఎక్కువ తీసుకొచ్చారు. పంచదానికి టైం లేక అయినా సరే మనం ఇంట్లో పెట్టుకోకూడదు కదా స్వామి, అలా ప్రసాదం అందరం తినడానికి ఇవ్వాలి. ఇంకోటి ఏం తీసుకొచ్చారు? స్వామి కామెడీనా? నేను ఇంకా తేజమ్మకి ఏమి తెచ్చారేమో అనుకున్నాను స్వామి. కంగారు మొత్తం నేను అప్పటికే అంటానే ఉన్నా స్వామితో, కంగారు బస్సు లేట్ అయ్యి ట్రైన్ లేట్ అయిపోతుందని చెప్పేసి. నాకు మాత్రం శారీ బాగా నచ్చింది స్వామి. అదే ఓకే. తీసుకెళ్ళిన టాబ్లెట్ తీసుకొచ్చేసా. అయ్యప్ప అటు అవసరం రాకుండా చూసుకోండి. ఏంటిది? పాపం తేజు స్వామి ఏంటి మనకంట స్వామి. సర్లే నన్ను సార్ అనుకోకండి, పాపం వీడియో చూస్తే బాధపడిద్దమ్మా. పుస్తకావిడి ఉంది. అయ్యయ్యో పాపం సేమ్ ఇలాంటి ఫోటోనే మా ఈ స్వామిది ఉంది, కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, బ్లాక్ అండ్ వైట్లో తీశారు, అసలు మొత్తం పాడైపోయిందనమాట. కానీ ఇది మాత్రం గుర్తుగా ఫ్రేమ్ కట్టిస్తా. చాలా బాగుంది కదా గుర్తు ఇది. ఓ కలర్స్ డిజైన్ వేసినందుకు 100 రూపాయలు. ఏంటిది? ఫేస్ మీద? ఫేస్ మీదనా? అంతే మరి, ప్రతిదీ బిజినెస్. పోన్లేండి స్వామి, అయినా గుర్తుగా ఉంటుందిగా. యాపిల్స్ అడ్డం తీయండి స్వామి.
ప్రేమతో యాపిల్స్ పంపిస్తే మా స్వామి మళ్ళీ తిప్పుకొని తీసుకొచ్చాడు నాకే. ఆ. యా ఎంతో ఇష్టమైన ప్రసాదం మీకు కూడా, మీ అందరికి కూడా. చెప్పు స్వామి వాళ్ళందరికి కూడా. అన్నవరం ఇది పులిహార. మీరేంటి అలా చూస్తున్నారు నోరు వదిలేసి? ఎప్పుడు తిద్దాం తిన్నాం. ఈ స్వామి ప్రసాదం డబ్బా మోతీలేకపోతున్నాడు, అంత బలశాలి. మంచమే ఎత్తి పక్కన పెట్టినాను. అవునవును. మళ్ళీ వచ్చిన తర్వాత స్నానాలు చేసి దీపారాధన చేసి ప్రసాదాలన్నీ పెట్టి ఈలోపు పాలు కూడా పొంగిచ్చాం. ఆ ప్రసాదం కూడా పెడతా ఇప్పుడు నైవేద్యంగా. హరోం హర, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, అలంకార ప్రియనే శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. తర్వాత పట్టాలన్నీ ఇలా కదుపుతున్నారు. ఇప్పుడు మాల విసర్జనకి రెడీ చేస్తున్నారు అన్నమాట మా స్వామి. తాంబూలంలో ఎంత పెడతాం, తాంబూలంలో ఎంత పెడతాం. అబ్బో వాళ్ళ మమ్మీకి తాంబూలంలో పెడుతున్నారు. ముందే తీసుకుంటా, నేను పెట్టుకుంటాను. నువ్వు తాంబూలం పట్టుకో. నేను ఇవ్వాలి నీకు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, 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 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇలా కన్న తల్లి మాల విసర్జన చేస్తారండి, లేదంటే దేవాలయంలో పంతుల చేత చేయించుకుంటారు. ఇలా అయ్యప్ప ఫోటో దగ్గర పెట్టేశారు. నెక్స్ట్ నేనే. మా అబ్బాయి మొదటిసారి మాల అలా అమ్మ కన్ను తల్లి తీయాలి. మైక్ పెట్టి స్వామి మాత్రం ఇలా కట్టించాలి. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నేను మీకు చాలా తీయపోవాలి ఇప్పుడు చెప్తా. పర్లేదు, ఆ స్వామి అన్నాడు కట్ చేశాను. దేవుడి దగ్గర పెట్టుకుంటాను. మళ్ళీ ఇలా పెట్టాలి. ఎప్పుడు ఇస్తాడా స్వామి? అసలు అక్కడ తీసుకున్నా ఇలా తిప్పి పెట్టాను మనకంట. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్ర బాగా చేసుకున్నందుకు చాలా స్వామి.
మేమేం ఖర్చు పెట్టుకుంటాం ఆ స్వాములుగా. ఇప్పుడు చెప్పు. మేము ఈ డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఇంతకీ మా అబ్బాయి స్వామి ఎంత పెట్టారు చెప్పనా? 511 రూపాయలు పెట్టారు. ఇది మేమే ఖర్చు పెట్టుకోవాలా స్వామి? అంతా మీరే ఖర్చు పెట్టుకోవాలి, అవి నా డబ్బులే ఇచ్చేసి. స్వామి ఆ స్వామి దగ్గర ఎక్కడ డబ్బులు ఉంటాయి స్వామి? జాబ్ చేసినప్పుడు ఇస్తాడు స్వామి. సో మొత్తం పడైతే తీసి సర్దేశాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇవన్నీ ఇంకా తీయాలి. అండ్ ఇప్పుడే భోజనం చేస్తున్నాము. చేసాం, జస్ట్ అత్తయ్య తింటుంది. నీరసం వచ్చేసింది. సర్ది అన్నీ చేసేప్పటికి చాలా లోటు అయిపోయింది. దేవుడి సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసేసి అన్నీ పైన అయితే పెట్టేస్తాం. ఇంకా ఇప్పుడప్పుడే మళ్ళీ తీయం, మళ్ళీ వచ్చే సంవత్సరమే తోమేస్తే ఇవన్నీ శుభ్రంగా నీట్గా తుడిచేసి పెట్టేస్తున్నాడు మనకంట. ఇదైతే ఆ రోజు రాత్రి అనమాట. మాల విసర్జన చేసిన తర్వాత తోడబుట్టినోళ్ళు అంటే ఆడపిల్లలు బట్టలు పెట్టి అవి వేసుకుంటే ఫస్ట్ చాలా మంచి జరిగిద్దంట. సో ఈసారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మా మణికంఠ కూడా ఫస్ట్ టైం వేసుకున్నాడు కాబట్టి మా మణికంఠకు కూడా బట్టలు పెట్టారు. అండ్ మా పాప ఆడపిల్ల కాబట్టి మా పాపతో కూడా పెట్టించారనమాట. ఇలా అయితే ఈ శబరిమల యాత్ర అలాగే ఈ అయ్యప్ప పూజ అన్నీ మీకైతే షేర్ చేశాను. ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అండ్ మాకు ఇటు ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా చేస్తారు. సో మీరు ఎక్కడి నుంచి ఎలా చేస్తారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎక్కడ ఏరియాలు ప్రాంతాలు అన్నీ వేరైనా సరే భక్తి అనేది ఒకటే అనేది నా ఒపీనియన్. అండ్ ఇటు సైడ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాను అనమాట. అంతేనండి. మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ముందు ముందు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. I will run, I will